కనీస వేతనం ఇతర డిమాండ్ల కోసం నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 21వ రోజుకు చేరుకుంది. సోమవారం 8వ రోజుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఆటపాటలతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. బి ప్రభావతి, పి రాములమ్మ, ఏ రజిత, ఎన్ సుజాత, శశికళ, సుజాతమ్మలు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త టి రఘురావమ్మ, జె మౌనికాలు మాట్లాడారు. ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ని రోజులు ఇలా కూర్చోబెడతారని, సీఎం మా పట్ల కనికరం చూపాలని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 1 పండుగైనా కుటుంబాలను వదిలేసి రోడ్డున పడ్డామని వాపోయారు. అక్క చెల్లెమ్మలు నా సొత్తు అనే ముఖ్యమంత్రి మాకు పసుపు కుంకంగానైనా జీతాలు పెంచాలని అభ్యర్థించారు. తాము అంగన్వాడీ కేంద్రాల్లో చదువులతో పాటు అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నట్లు తెలిపారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయ్యా జగనన్న, ఇలా మమ్మల్ని ఎన్ని రోజులు కూర్చొని పెడతావు జగనన్న? ఇంకా ఎన్నెన్నో రకరకాల సమ్మెలు చేస్తున్నాము. ఈ రకరకాల సమ్మెలు చూసన్నా మీకు కనికరం రాలేదా? ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన అందుకన్నా జీతం పెంచన్నా మాకు. అన్నా కనికరం చూపన్నా. అన్నా అన్నా అని ఎన్నిసార్లు అన్నాలన్నా నిన్ను. అన్నా ఎందరు చెప్పినా కూడా నువ్వు వినేటట్టు లేవు కదన్నా. నీ తట్టే అన్నా, మా రక్త సంబంధం అన్నా నువ్వు. అన్నా అక్క చెల్లెమ్మలు నా సొత్తు అన్నావు కదన్నా. ఏందన్నా ఇది? అన్నా నువ్వు మాకు పసుపు కుంకుమకైనా పెంచన్నా. అన్నదమ్ముడు కదంటన్నా. ఆ పసుపు కుంకాల కన్నా మాకు జీతం పెంచన్నా. పండగ రోజుల్లో మేము గాలనక వాననక ఎంత మంది చనిపోతున్నారన్నా. అన్న ఒక్కసారి చూడన్నా, కళ్ళు తెరిచి చూడు జగనన్నా, ఎంతమందికి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ పండగ రోజుల్లో పిల్లల్ని, భర్తల్ని, ముసలోళ్ళని, ఇంట్లో వాళ్ళందరినీ అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరినీ వదిలేసి మేము ఇక్కడ రోడ్డు పక్కన కూర్చొని అన్నం నీళ్లు లేక అడుక్కు తింటున్నామన్నా. మమ్మల్ని కనికరించన్నా. ఈ నూతన జనవరి 1కైనా ఈ నెలాఖరు లోపన్నా మాకు 10 రోజుల లోపు నువ్వు శుభవార్త చెప్తావని నీకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా మా నమస్కారాలు. మేము ఇక్కడ 21 రోజుల నుంచి సమ్మె చేసుకుంటూ నిరాహార దీక్షలు చేసుకుంటూ కూర్చున్నాము. ముఖ్యమంత్రి గారు, మీకు అసలు అంగన్వాడీ టీచర్లే కనిపించడం లేదు. అంగన్వాడీ టీచరు మీరు ఈ జీతం సరిపోద్ది అని అనుకుంటున్నారేమో. మేము టీచర్ పని ఒక్కటే చేయటం లేదు. మేము మీరు యాప్లు ఇస్తే యాప్లతో పనిచేస్తున్నాము. అలాగే ఒక బిడ్డ పుట్టిన దగ్గర నుంచి బర్త్ సర్టిఫికేట్లని, ఆధార్ కార్డులని, ఇలా ప్రతి ఒక్కటి మేమే చేస్తున్నాము. మీరు వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ అని పెట్టారు. స్కూల్లో టీచర్గా మమ్మల్ని కూర్చోబెట్టట్లేదు. ఒక బిడ్డ పుట్టగానే ముందు వెళ్ళండి, వాళ్ళకి ఎంతమందికి బర్త్ సర్టిఫికేట్లు లేవు తీసుకురమ్మంటారు, వెళ్తున్నాము. మళ్ళీ బర్త్ సర్టిఫికేట్లు తీసిన తర్వాత ఆధార్ కార్డులు ఎంతమందికి లేవు వెళ్ళమంటే వెళ్తున్నాము. అలాగే బాలింతలు ఎవరన్నా వానలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా మీరు బాలింతల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు డెలివరీలో అయిపోతారేమో, ముందుగా వెళ్ళండి, సురక్షిత ప్రాంతాలకు చేర్చండి. ఇలాంటి పనులు ఎన్నో చేస్తున్నాము. కానీ మీరేమో 11,500 సరిపోద్ది అంటున్నారు. మాకు సరిపోదు. మా గౌరవ వేతనం మాకొద్దు. కనీస వేతనం 26,000 చేయాలి. మీరు సుప్రీంకోర్టు గ్రాట్యుటీ మాకు అమలు చేయాలి. అలాగే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేయాలి. ఇవన్నీ మేము ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధితో పాటు రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ